అందరికీ హాయ్ అండి. ఈరోజు సఖీ వంటగదిలో ఇలా పిల్లలకి హెల్దీగా ఇంట్లోనే చేసి పెట్టండి. చాలా మంచిది. చక్కెర బెల్లం వాడకుండా పిల్లలకి బయట చాక్లెట్స్ అలాంటివి కొనియకుండా ఇలా ఇంట్లో ఈ విధంగా చేసి పెట్టారంటే ఇంట్లోనే తింటారండి. చాలా ఆరోగ్యానికి చాలా మంచిది. వాళ్ళకి కావాల్సిన పోషకాలు అందుతాయి. అలాగే రోజు ఒకటి ఇచ్చినా సరిపోతుందండి. ఎక్కువ తిననవసరం లేదు. ఇది రోజు ఒకటి తిన్నారంటే పిల్లలు ఆరోగ్యంగా చాలా బాగుంటారు. ఇక్కడ నేను పొయ్యి పైన ఒకటి మట్టి పాత్ర పెట్టుకొని ఒక అరకప్పు పల్లీలు వేసుకుంటున్నాను. మీరు ఒక కప్పు అయినా తీసుకోవచ్చండి. నేనైతే ఒక అరకప్పు తీసుకున్నాను. పల్లీలు మామూలుగా ఇంట్లో రోజు వాడతాం కాబట్టి అరకప్పే తీసుకున్నాను. తీసుకొని ఇలా మంచిగా వేయించుకోవాలి. మాడిపోనియకుండా వేయించుకోవాలండి. వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు నువ్వులు వేసుకోవాలి. ఈ నువ్వులు అనేటివి పాలిష్గా లేనివి మంచివి ఇలాంటివి తీసుకోండి. తీసుకొని మంచిగా వీటిని కూడా వేయించుకోవాలి. దీంట్లో మీరు నల్ల నువ్వులైనా వాడుకోవచ్చు. ఇవి కూడా మంచిగా వేగిన తర్వాత ఇవన్నింటిని ఒకే ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నాను నేనైతే. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు గుమ్మడి గింజలు తీసుకుంటున్నానండి. ఈ గుమ్మడి గింజలు కూడా చాలా మంచివండి. పిల్లలకైనా కానీ పెద్దలకైనా కానీ చాలా మంచివి. వీటిని కూడా కొద్దిగా వేయించుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా వేయించుకోని అవసరం లేదు. కొద్దిగా వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఒక కప్పు వాల్నట్స్ తీసుకుంటున్నాను. ఈ వాల్నట్స్ కూడా ఎక్కువ వేయించుకొని అవసరం లేదండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి ఇవన్నింటినీ. అలాగైతేనే మంచిగా వేగుతాయి. రుచి కూడా చాలా బాగుంటాయి. మాడిపోనీయకూడదు. ఈ పప్పులన్నింటిని కూడా ఏవింటిని కూడా మాడిపోనీయకుండా వేయించుకోవాలి. ఈ వాల్నట్స్ కొద్దిగానే తొందరగానే వేగిపోతాయండి. ఇప్పుడు దీంట్లో ఒక కప్పు బాదం పప్పులు వేస్తున్నాను. వేసుకొని వీటిని కూడా మంచి క్రంచీగా అయ్యే వరకు, ఆ పచ్చి స్మెల్ అనేది పోయే వరకు వేయించుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇలా అయిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కప్పు జీడిపప్పులు వేస్తున్నాను. ఈ జీడిపప్పులు ఇవి ఎందుకు వేయించుతున్నానంటే కొద్దిగా తేమ అలాంటిది ఏమైనా ఉన్నా కానీ పోతుందని కొద్దిగా వేయించుతున్నానండి. ఇవి వేయించుకోకుండా పర్వాలేదు. గలగల అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకోవటం వల్ల నిల్వ ఉంటాయి అవి ఎనర్జీ బార్స్ అనేటివి. ఇప్పుడు ఒక కప్పు అవిసె గింజలు వేస్తున్నాను. ఇవి కూడా మంచిగా వేయించుకోవాలి. ఈ అవిసె గింజలు ఒక కప్పే తీసుకోండి, సరిపోతాయి. ఎక్కువేం అవసరం లేదు. ఒక కప్పు అయితేనే ఇవి టేస్ట్ చాలా బాగుంటాయి. ఇవి మంచి పచ్చి వాసన పోయే వరకు చక్కగా వేయించుకొని వీటిని కూడా తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఒక కప్పు సన్ఫ్లవర్ సీడ్స్ అండి, పొద్దుతిరుగుడు గింజలు. ఈ పొద్దుతిరుగుడు గింజలు కూడా చాలా మంచివండి. పిల్లలు మనము రోజులో ఫుడ్లో వాడుకోము కాబట్టి పొద్దుతిరుగుడు గింజలు కూడా ఇలా చేసి పెడితే చాలా మంచిది పిల్లలకి. వీటిని కూడా ఇలా మంచిగా వేయించుకొని, ఎక్కువగా వేయించకుండా కొద్దిగా వేయించుకోవాలండి. వేయించుకొని వీటిని కూడా పక్కన తీసి పెట్టుకుంటున్నాను. ఇలా అవన్నింటిని పక్కన తీసి చల్లార్చుకుంటున్నానండి. అంతవరకు ఇక్కడ నేను ఒక అర కేజీ డేట్స్ తీసుకున్నాను. అర కేజీ ఖర్జూరం పండ్లు తీసుకున్నానండి. తీసుకొని ఇలాంటివి మంచిగా ఉన్నవి తీసుకోండి. తీసుకొని లోపల విత్తనాలు తీసేసుకుంటున్నాను. ఇలా తొడిమి లాంటిది కూడా తీసేసి లోపల విత్తనాలు తీసేసి పెట్టుకున్నానండి. ఇలా అన్నీ తీసి పెట్టుకున్నాను. చూడండి, ఇలాంటివి మంచి తీసుకుంటే బాగుంటుంది. ఇలా మెత్తగా ఉండాలి. మరీ మెత్తగా ఉండొద్దు, మరీ గట్టిగా ఉండొద్దండి. ఇలా ఖర్జూరం పండ్లు ఎప్పుడు ఇలా తీసి పెట్టుకున్న తర్వాత ఈ పప్పులు కూడా చల్లారినాయి. ఇలా అన్నీ ఒకే ప్లేట్లో వేసి పెట్టుకున్నానండి. వేసుకొని వీటిని చల్లార్చుకున్నాను. అంతవరకు ఈ డేట్స్ తీసి పెట్టుకున్నాను ఇలాగా. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పప్పులన్నింటినీ నేను 2 సార్లు మిక్సీ పట్టానండి. మొదటగా కొద్దిగా వేసి మిక్సీ పట్టాను. మీరు కొద్దిగా చేసుకున్నట్టయితే ఒకేసారి అయినా మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మొదటిగా మిక్సీ పట్టింది కొద్దిగా పౌడర్ లాగానే పట్టానండి. మీ ఇష్టము. పలుకుల్లాగా అయినా ఉంచుకోవచ్చు, మొత్తము కొద్దిగా బరకగా అయినా ఉంచుకోవచ్చు, లేదా పౌడర్ లాగా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు సెకండ్ వేసేదేమో కొద్దిగా పప్పులుగా ఉంచుతున్నానండి. ఇవి మొత్తం కూడా వేసి కొద్దిగా బరకగా పట్టాను. ఇలా బరకగా రావటానికి ఆన్ ఆఫ్ చేస్తే ఒక 4-5 సార్లు అంటే సరిపోతుందండి. ఎక్కువ టైం తీసుకోదు. ఇలా పప్పులుగా ఉంటే ఆ బార్లో అనేది పప్పులు తగులుతూ పిల్లలు ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. ఇలా రెండింటిని ఒకే ప్లేట్లో వేసుకొని మళ్ళీ అంత ఒకసారి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకుంటున్నాను. మీరు మొత్తం అయినా కానీ ఇలా పలుకుల్లాగా అయినా కానీ మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఇలా అంతా మిక్స్ చేసుకొని ఇది పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు పొయ్యి పైన ఒక కడాయి పెట్టుకొని మనము ఇది ఖర్జూరం పండ్లు
లోపల విత్తనాలు తీసేసుకున్నాం కదా, ఇది పొయ్యి పైన పెట్టేసి ఇవి వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టి ఇది మొత్తం ఇలా కలుపుకుంటా మన పేస్ట్ లాగా అవ్వాలండి. ఇలా వేడి చేయటం వల్ల మనము మిక్సీ పట్టన అవసరం లేదు. అలాగే దీంట్లో ఏమైనా తేమ అలాంటిది ఏమైనా ఉంటే పోతుంది. మనము ఎనర్జీ బార్స్ చేసినప్పుడు నిల్వ ఉంటాయండి ఇలా చేయటం వల్ల. ఇలా పొయ్యి పైన పెట్టి లో ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుకుంటా దాన్ని స్మాష్ చేస్తున్నట్టుగా చేయాలండి, ఇలా మెదుపుతున్నట్టుగా. నాకు స్పూన్ తోటి సరిగా రావట్లేదు, అందుకనే పప్పుగుత్తి తీసుకొని పప్పుగుత్తితో చేస్తున్నాను. పప్పుగుత్తితోనైతే చాలా ఈజీగా వస్తుందండి. స్మాషర్ ఉంటుంది కదా, దాంతోనైనా కానీ చేయొచ్చు. నేనైతే పప్పుగుత్తితో చేస్తున్నాను. ఇలా మంచిగా మొత్తం ముద్దలాగా పేస్ట్ లాగా అయ్యే వరకు ఇలా చేయాలి. లో ఫ్లేమ్లో పెట్టే చేయండి, అలాగైతే తొందరగా అయిపోతుంది. జస్ట్ 4-5 నిమిషాలు చేస్తే సరిపోతుందండి. ఇలా వేడి ఉన్నప్పుడు కింద దించేసి మళ్ళీ ఇలా మొత్తం పేస్ట్ లాగా చేసుకోవాలి పప్పుగుత్తితోనే. చేసుకున్న తర్వాత దీంట్లో ఎంతైతే పడుతుందో మనము ఈ పొడి వేసుకోవాలండి. చూసుకుంటా వేసుకోవాలి, దీనికి సరిపోయే అంతనే వేసుకోవాలి. మిగిలింది స్టోర్ చేసి పెట్టేసుకోవటమే. ఇలా పప్పుగుత్తికి ఇలా పౌడర్ వేసంటే ఆ పప్పుగుత్తికి ఉన్న ఇది ఖర్జూరం పేస్ట్ అంతా చక్కగా వచ్చేస్తుందండి. లేకపోతే స్టిక్కీగా దానికి ఎక్కువగా ఉండిపోతుంది, అందుకనే అలా చేశాను. ఇప్పుడు దీంట్లో ఎంతైతే పడుతుందో ఈ పప్పుల పొడి అనేది అంతే చూసుకుంటూ కొద్ది కొద్దిగా వేసుకుంటూ దీంట్లో పట్టే అంత వేసుకుంటూ ఇలా ముద్దలాగా కలుపుకోవాలండి. మన చపాతీ పిండి ఎలాగైతే కలుపుతామో అలా ఇలా స్మాష్ చేస్తున్నట్టుగా చేతితోని ఒక 2-3 నిమిషాలు కలుపుకుంటే మంచిగా ముద్దలాగా అవుతుంది. ఇలా చేసుకోవటం వల్ల ఎనర్జీ బార్స్ అనేటివి విరిగిపోకుండా చక్కగా వస్తాయి. ఇలా ఒక 2-3 నిమిషాలు చేసుకుంటే సరిపోతుందండి, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇది మొత్తం మీరు చల్లారిన తర్వాత అయినా చేసుకోవచ్చు. పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత చల్లారిన తర్వాత ఈ పప్పుల పొడి వేసుకొని చేసుకోండి. ఇలా ముద్దలాగా రావాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. మరీ గట్టిగా ఉండొద్దు, మరీ పేస్ట్ లాగా ఉండొద్దు. నేను ఈ పొడిలో సగం వేసానండి. ఈ సగమేమో ఈ పొడి అనేది ఒకసారి చేసి పెట్టుకున్నామంటే మనము ఖర్జూరం పండ్లు ఎప్పుడంటే అప్పుడు తీసుకొచ్చుకొని తెచ్చినప్పుడు మనము ఎప్పుడంటే అప్పుడు చేసేసుకోవచ్చండి ఈజీగా. వాటి లోపల విత్తనాలు తీసేసి ఇలా పౌడర్ వేసి చేసి పెట్టామంటే ఒక 15-20 రోజులు చక్కగా నిల్వ ఉంటాయి. నెల రోజుల వరకు కూడా. ఇలా పౌడర్ మాత్రం ఒకసారి చేసి పెట్టుకుంటే సరిపోతుంది. 2 నెలల వరకు కూడా నిల్వ ఉంటుంది. ఇది ఇలా డబ్బాలో వేసుకొని పెట్టుకుంటే సరిపోతుందండి. ఇక్కడ నేను ఇలాంటి కవర్ తీసుకున్నానండి. మన షాపింగ్ మాల్ కవర్స్లో ఉంటాయి కదా, అందరి ఇళ్ళల్లో ఉంటాయని ఈ కవర్తో చూపిస్తున్నాను. లేదా మీరు జిప్లా కవర్స్ ఉంటాయి కదా, అవి ఉన్నా కానీ దాంట్లో అయినా కానీ వేసుకొని ఇలా ఒక సైడ్ కనేసుకొని ఇది ఎంతైతే పడుతుందో దాన్ని చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. మీకు ఈ ఎనర్జీ బార్ అనేది థిక్గా కావన్నా లేదా పల్చగానా మందంగానా చూసుకొని ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. ఇలా మడత పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చేయితోని ఇలా వెడల్పుగా అనాలి. ఇలా అనటం వల్ల ముద్దగా ఉంది కదా, చక్కగా ఇది కవర్కి లోపటంతా ఇలా స్ప్రెడ్ అవుతుంది. తర్వాత ఇలా చపాతీ కర్రతో తీసుకొని చపాతీలాగా మొత్తం ఈవెన్గా మనము ఎంతవరకు అయితే ఇలా మడత పెట్టుకున్నామో అంతవరకు ఇలా ఒత్తేసేయాలి. అప్పుడు చక్కగా ఈవెన్గా వస్తుందండి లోపట బార్ అనేది. ఇలా పెట్టిన తర్వాత ఇలాగే ఫోల్డ్ చేసి ఒక 15 నిమిషాలు అలాగే పెట్టేసేయాలి పక్కకి. అలా పెట్టేయటం వల్ల మనము ఇది సెట్ అవుతుందండి చక్కగా. ఇది ఎనర్జీ బార్ తీసి కట్ చేసుకోవచ్చు. వెంటనే చేస్తే సరిగా రాదండి. ఇలా ఒక 10-15 నిమిషాలు పక్కన పెట్టడం వల్ల చూడండి చక్కగా ఇలా వచ్చింది, చూడండి సెట్ అయింది. ఇప్పుడు ఇలా తీసి కట్ చేసుకోవటమేనండి. మీకు ఏ షేప్లో ఏ విధంగా కావాలి, ఎంత పొడవుగానా లేదా ఏ విధంగా అయినా కట్ చేసుకోవచ్చండి. ఇది ఎనర్జీ బార్ అనేది నేనైతే ఇలాగా కట్ చేస్తున్నాను. ఈ విధంగా కట్ చేస్తున్నానండి. ఎనర్జీ బార్ లాగానే చాక్లెట్ లాగా ఉంటుంది ఇలా కట్ చేసుకోవటం వల్ల. చూడండి నేనైతే ఈ మందంలో చేశాను, మరీ మందంగా కాదు మరీ పల్చగా కాకుండా ఇలా చేశాను. ఇలా కట్ చేసుకున్న వాటిని ఇలా ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకుంటున్నానండి. తీసుకున్న తర్వాత అల్యూమినియం ఫాయిల్ ఉంటుంది కదా, దాంట్లో కవర్ చేసి పెట్టానండి. ఇలాగైతే చక్కగా వాళ్ళకు చాక్లెట్ అనే ఫీలింగ్ వస్తుంది, అలాగే ఇంట్రెస్టింగ్గా కూడా తింటారు ఇలా చేయడం వల్ల. ఇలా అల్యూమినియం ఫాయిల్లో చుట్టి పెట్టడం వల్ల నిల్వ కూడా చక్కగా ఉంటాయండి. అలా చేసుకొని ఒక డబ్బాలో పెట్టుకుంటే నెల రోజుల వరకు కూడా నిల్వ ఉంటాయి. నెలకు ఒకసారి ఇలా చేసి పెట్టారంటే రోజు ఒకటి పిల్లలకి ఇచ్చారంటే చాలా మంచిదండి. ఇది పిల్లలకే కాదు పెద్దవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు, చాలా మంచిది పిల్లల నుండి పెద్దల వాళ్ళ వరకు. ఇక్కడ షుగరు మనము బెల్లం ఏది వాడట్లేదు కాబట్టి
షుగర్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ ఖర్జూరం పండ్లు తీసుకునే వాళ్ళైతే చూసుకొని మీ షుగర్ లెవెల్స్ చూసుకొని ఇది రోజు ఒక బార్ తీసుకున్నా కానీ షుగర్ ఉన్న వాళ్ళు కూడా చక్కగా తీసుకోవచ్చండి. ఎవరైనా తినొచ్చు, చాలా మంచిది. ఇలా ఇంట్లో చేసి పెట్టుకుంటే పిల్లలకైతే చాలా మంచిదండి. ఎప్పుడు బయట చాక్లెట్స్ అలాంటివి తీసుకోకూడదు పిల్లలకి. బయట చాక్లెట్స్లో కానీ ఎనర్జీ బార్స్లో కానీ గ్లూకోజ్ సిరప్ లేదా ప్రిజర్వేటివ్స్ కలుపుతారండి. అలాంటివి పిల్లలకి అసలు మంచిది కాదు. ఇలా ఇంట్లోనే చేసి పెడితే చక్కగా ఎక్కువ రోజులు ఉంటుంది, హెల్దీగా. ఇంట్లో చాలా మంచిది కదండి, ఇంట్లో అందరు తినొచ్చు. నేనైతే ఇలాగే చేసి పెడుతుంటాను. ఎప్పుడు బయట అసలు చాక్లెట్స్ అలాంటి వాటి జోలికి అయితే వెళ్ళమండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇలా నెలకొకసారి చేసి పెట్టినా కానీ చాలా మంచిది. కొందరు పిల్లలు హాస్టల్లో ఉండే పిల్లలకి వాళ్ళకి సరిగా పోషకాలు అందకపోవచ్చండి. అలాంటి పిల్లలకు కూడా ఇలా చేసి పెట్టారంటే చక్కగా నెల రోజులు 2 నెలల వరకు కూడా నిల్వ ఉంటాయి. ఇలా చేసి పెట్టి రోజు ఒకటి తినమన్నామంటే చాలా మంచిదండి. ఈ విధంగా ఖచ్చితంగా ట్రై చేయండి. మరి మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.